నమస్తే, వెల్కమ్ టు మూమెంట్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత్. ఒకసారి ఆంధ్రప్రదేశ్లోనే ఏ జిల్లాలో చూసుకున్నా ఏ జిల్లాకు ఆ జిల్లా ఒక ప్రత్యేకమైన విధి విధానాలు ఉంటాయి, అలాగే ఒక ప్రత్యేకమైన రాజకీయ వ్యూహాలు ఉంటాయి. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గురించి చూసుకున్నట్లయితే ఒకవైపే వన్ సైడెడ్గా తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ సీట్లు ఎప్పుడు కూడా రావడం జరుగుతుంది. ఈరోజు మనం పశ్చిమ గోదావరి గురించి తెలుసుకున్నట్లయితే పశ్చిమ గోదావరిలో దాదాపుగా 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15 నియోజకవర్గాల నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఎవరెవరు గెలవబోతున్నారు, ఎవరెవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది కూడా మనం అనాలిసిస్లో చర్చించుకుందాం. ఒకసారి మొదటగా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి బడేటి రాధాకృష్ణ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. అయితే ఇక్కడ ఆళ్ల నాని వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారన్నమాట. అంతకుముందు బడేటి బుజ్జి ఎవరైతే ఉన్నారో ఆయన మరణానంతరం బడేటి రాధాకృష్ణకి సీటు కేటాయించడం జరిగింది. సో ఒకసారి చింతలపూడి నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే గత ఎమ్మెల్యే ఎవరైతే చింతలపూడి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారో, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారో ఎలిజాని మార్చి ఇక్కడ మార్పులు చేర్పుల్లో భాగంగా విజయ్ జయరాజుని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే 2019కి సంబంధించి కర్రా రాజారావు టీడీపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేశారు. సో వైసీపీకి సంబంధించి ఇక్కడ నుంచి ఇంకా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించలేదు. అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ టీడీపీ కూడా ఇద్దరు కూడాను చాలా బలంగా ఉన్న నియోజకవర్గాలు ఏమైనా ఉందంటే చింతలపూడి కూడా మనం చెప్పుకోవచ్చు. ఈసారి ఓట్ షేరింగ్ కొంత పవన్ కళ్యాణ్కి పెరిగిన పరిస్థితిలో చింతలపూడి కూడా ఈసారి టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలో ఉంచినా సరే గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అంటే దాదాపుగా ఇప్పుడు 15 నియోజకవర్గాల్లో కూడాను ప్రస్తుతానికి 9 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన టీడీపీ అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. అలాగే అలయన్స్లో భాగంగా 6 సీట్లను టీడీపీ కేటాయించుకున్నారు. అలాగే 3 సీట్లను జనసేనకి కేటాయించడం జరిగింది. సో మనం పోలవరం నియోజకవర్గానికి ఒకసారి వెళ్దాం. పోలవరం నియోజకవర్గానికి సంబంధించి తెల్లం బాలరాజు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ నుంచి గతంలో జనసేన అభ్యర్థిగా చుర్రి బాలరాజు అయితే ఇక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది. ఈయన జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు 2019 ఎన్నికల గురించి చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడి నుంచి కూడాను ఇది జనసేన అలయన్స్గా ఉన్న సీటు పోలవరం నియోజకవర్గం అనేది. దీనికి సంబంధించి చుర్రి బాలరాజు జనసేన అభ్యర్థిగా 2019లో పోటీ చేశారు. అలాగే 2019లో టీడీపీ అభ్యర్థిగా బురగం శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి పొత్తులో భాగంగా జనసేనకు ఈ సీటును కేటాయించడం జరిగింది. ఉన్న 15 సీట్లలో 3 సీట్లను జనసేన కేటాయించారనమాట. సో ప్రస్తుతానికి నిడదవోలు నియోజకవర్గానికి మనం ఒకసారి వెళ్దాం. నిడదవోలు నియోజకవర్గంలో శ్రీనివాసుల నాయుడు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ నియోజకవర్గంలో ఇంతవరకు టీడీపీ కానీ జనసేన కానీ కూటమి అభ్యర్థులను ఎవరి కూడాను ఇక్కడి నుంచి ఖరారు చేయని పరిస్థితి అయితే నెలకొంది. సో 2019కి చూసుకున్నట్లయితే బూరుగులపల్లి శేషారావు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో టీడీపీ అభ్యర్థిగా బూరుగులపల్లి శేషారావు ఈయన అంటే సెకండ్ వన్ వచ్చారనమాట లిస్టులో. ఫస్ట్ వైసీపీ అభ్యర్థి గెలవడంతో 2వ స్థానంతో టీడీపీ అభ్యర్థి సరిపెట్టుకున్నారు ఇక్కడ నుంచి. అలాగే కొవ్వూరికి సంబంధించి ఎప్పుడు కూడా హాట్ టాపిక్గా ఉండే నియోజకవర్గం ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి తానేటి వనిత ఆవిడ హోమ్ మినిస్టర్గా కూడా చేస్తున్నారు. తానేటి వనిత ఇక్కడ నుంచే వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ 2019కి సంబంధించి శామ్యూల్ ఇక్కడ నుంచి పోటీ చేశారు. గతంలో టీడీపీ హయాంలో ఎక్సైజ్ మినిస్టర్గా జవహర్ అయితే ఇక్కడి నుంచి ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన జవహర్ని మళ్ళీ ఇక్కడి నుంచే పోటీ చేయించాలా, లేదంటే మరొక అభ్యర్థి వంగలపూడి అనిత కూడా కొవ్వూరు మీద కన్నేసినట్లు తెలుస్తుంది. వంగలపూడి అనిత అలాగే శామ్యూల్ జవహర్ ఇద్దరు కూడాను ఈ సీట్ని ఆశిస్తున్నప్పటికీ కూడాను ఎవరి పని వారు ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మరొక విషయం ఏంటంటే వంగలపూడి అనితని పాయకరావుపేట నుంచి పోటీ చేయించాలని కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా అక్కడ ఒక ఆలోచన అయితే చేస్తోంది. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరూ టీడీపీ అభ్యర్థులుగా బరిలో ఉండాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళ ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నారన్నమాట. సో ఇక దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఎప్పుడు చూసినా కాంట్రవర్సీగా ఉండే నేత, ఎప్పుడు చూసినా చాలా ఫైర్ బ్రాండ్, టీడీపీలోనే ఫైర్ బ్రాండ్ అయితే ఖచ్చితంగా చింతమనేని ప్రభాకర్ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో చింతమనేని ప్రభాకర్కి సీట్ ఇవ్వట్లేదు, ఖచ్చితంగా ఇక్కడ నుంచి వేరే అభ్యర్థిని బరిలో ఉంచబోతున్నారు, వేరే వ్యక్తి టీడీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అనే కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. సో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా అబ్బయ్య చౌదరి ఆయన కూడాను బరిలో ఉన్నారు. అబ్బయ్య చౌదరి పట్ల వ్యతిరేకత ఉన్నా లేకున్నా అది వేరే విషయం వేరే విషయం అని చూసుకున్నట్లయితే కనుక అబ్బయ్య చౌదరికి సంబంధించి ఆయన కొంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి మా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి, నవరత్నాలు అందినాయి కాబట్టి కొంతమేర ఈసారి గెలుపు సాధ్యమే, గెలుపు ఖచ్చితంగా మాదే అనే ఆలోచనలో వైసీపీ నాయకులు కూడా అక్కడ స్థానికంగా ఉన్నారు. అలాగే టీడీపీకి సంబంధించి చింతమనేని ప్రభాకర్
డెవలప్మెంట్ లేదు, వైసీపీకి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఆయన కూడాను జనాల్లో ప్రతిక్షణం జనాల్లో ఉంటూ కాస్త గట్టిగా తన వాయిస్ని వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చింతమనేని ప్రభాకర్కి కొంత ఫాలోయింగ్ అనేది ఉంది. చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఈసారి దెందులూరు నియోజకవర్గంలో కొంత జనసేన సపోర్ట్ కూడా చింతమనేనికి ప్లస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. చింతమనేని గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం మనకు అందుతున్న సమాచారం అయితే ఇది. సో ఖచ్చితంగా ఈసారి దెందులూరు నియోజకవర్గంలో చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే జనసేన అలాగే టీడీపీ ప్రస్తుతానికి కూటమిలో వీళ్ళిద్దరూ కూడా అలయన్స్లో ఉన్నారు. మరొక 2-3 రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ జనసేన టీడీపీ కూటమి అనేది ఏర్పడితే కనుక చాలా మార్గం అనేది సుగమం అవుతుందని కూడా ప్రతి ఒక్కరూ అనుకుంటున్న ప్రాథమిక సమాచారం. అలాగే అక్కడున్న కార్యకర్తలు నాయకులు చెప్తున్న మాట. కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఈసారి అయోధ్య రామ మందిరం ఎఫెక్ట్ కూడాను కొన్ని ప్రాంతాల్లో ఏలూరు లైక్ కొన్ని తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నియోజకవర్గాల నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడాను ఈ ఎఫెక్ట్ కొంచెం గట్టిగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. కొంత మోడీ హవా కూడా నడిచే అవకాశం ఉంది. కాబట్టి సరే కూటమి అభ్యర్థులకు ఈ 5 జిల్లాల్లో కూటమి అభ్యర్థులకు కొంత బలంగా ఉండే పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో మరొక నియోజకవర్గం గోపాలపురం నియోజకవర్గం గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడ తలారి వెంకట్రావు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. తలారి వెంకట్రావుని ఇంతకుముందు ముప్పిడి వెంకటేశ్వరరావుని ఇక్కడ టీడీపీ 2019లో ముప్పిడి వెంకటేశ్వరరావు ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సో ఆయన ఓడిపోవడం జరిగింది. తలారి వెంకట్రావు గెలిచారు. సో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఇంకా అభ్యర్థిని టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళ కూటమి అయితే అభ్యర్థిని ఇంకా ప్రకటించిన పరిస్థితి లేదు. ఈసారి గోపాలపురం నియోజకవర్గం కూడా చాలా టఫ్ ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలో. రైట్, ఉంగుటూరుకు సంబంధించి పుప్పాల శ్రీనివాసరావును వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. అలాగే టీడీపీ అభ్యర్థిగా గండి వీరాంజనేయుల్ని అక్కడ అంటే ఇప్పుడు గతంలో చూసుకున్న సమీకరణాల ప్రకారం ఇప్పుడున్న సమీకరణాలు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన కొంత ఓట్ షేరింగ్ అనేది పెరిగింది. ఈసారి జనసేన ప్లస్ అవడంతో ఖచ్చితంగా ఈ 15 నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి కూటమి అభ్యర్థులు భావించడం జరిగింది. సో ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించిన పరిస్థితి అయితే పుప్పాల శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే గండి వీరాంజనేయుల్ని అక్కడ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఎంతమేర కూటమి అనేది వీళ్ళకి జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఎంతమేర వీళ్ళకి హెల్ప్ అవుతుంది, ఓట్ షేరింగ్ పెరిగితే కనుక ఇక్కడ గండి వీరాంజనేయులు గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదంటే మళ్ళీ కూడాను పుప్పాల శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి గెలిచే ఛాన్సెస్ అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. సో నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జనసేనకు ఈ సీటు అలాట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి 9 నియోజకవర్గాల్లో వాళ్ళ అభ్యర్థులు ఖరారు చేస్తారు అనుకున్న తరుణంలోనే 6 సీట్లు టీడీపీ తీసుకొని మరొక 3 సీట్లలో జనసేనకు ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతానికి నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి గతంలో జనసేన పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థిగా లోక్సభకి పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు అక్కడి నుంచే పోటీ చేసిన పరిస్థితి చూసాం. అలాగే అదే పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న నరసాపురం నియోజకవర్గంలో శాసనసభ స్థానం గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికి జనసేనకు ఈ సీట్ని కేటాయించడం జరిగింది అలయన్స్లో భాగంగా. సో 2019కి సంబంధించి బండారు మాధవనాయుడు టీడీపీ నుంచి పోటీ చేశారు. అలాగే బొమ్మిడి నాయకర్ జనసేన నుంచి వీళ్ళిద్దరూ గతంలో 2019లో బొమ్మిడి నాయకర్ అయితే ఇక్కడ జనసేన నుంచి పోటీ చేశారు. బండారు మాధవనాయుడు టీడీపీ అభ్యర్థిగా అక్కడి నుంచి పోటీ చేశారు. తర్వాత ముదునూరి ప్రసాద్ రాజు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఆయన ఇక్కడ నిలబెట్టారనమాట. వైసీపీ అధిష్టానం నరసాపురానికి సంబంధించి ముదునూరి ప్రసాద్ రాజు కొంత బలమైన నేత. అట్లాగే అక్కడ కొన్ని సామాజిక వర్గ సమీకరణాల ప్రకారం కొంత ఈసారి జనసేనకు వర్కౌట్ అవుతుంది డెఫినెట్లీ నరసాపురం. ఎందుకంటే గతంలో నాగబాబు నరసాపురం పార్లమెంట్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన అక్కడి నుంచి ఓడిపోవడం జరిగింది. సో ఈసారి అక్కడ టఫ్ ఫైట్. ఎందుకంటే అక్కడి నుంచే హేమాహేమీలు పోటీ చేయాలని భావిస్తున్నా సరే అక్కడి నుంచే మళ్ళీ నాగబాబు నరసాపురం ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. సో ఆయనకి ఆ సీటు కూడా కేటాయించే ఛాన్సెస్ అవుతుంది. సో కొంతమేర నాగబాబు చరిష్మా కానీ అక్కడ వర్కౌట్ అయ్యే ఛాన్స్ అవుతుంది. సో జనసేనకు ఏ అభ్యర్థిని గతంలో పోటీ చేసిన 2019లో పోటీ చేసిన బొమ్మిడి నాయకర్ని మళ్ళీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదంటే నాగబాబుని లోక్సభ స్థానానికి పంపిస్తారా అనేది కూడా ఒకసారి చూడాలి. సో దీనికి సంబంధించి ముదునూరి ప్రసాద్ రాజుని ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. సో భీమవరం నియోజకవర్గం టోటల్ పశ్చిమ గోదావరి నియోజకవర్గాల్లోనే పశ్చిమ గోదావరి 15 నియోజకవర్గాల్లో ఏదైనా హాట్ సీటు ఉంది అంటే ఖచ్చితంగా అది భీమవరం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి గతంలో వైసీపీ అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ పోటీ చేశారు. ఆయన విజయం సాధించడం జరిగింది. సో ఇక్కడి నుంచి గ్రంథి శ్రీనివాస్ మీద పోటీగా జనసేన అధినేత జనసేనాని కొనిదెల పవన్ కళ్యాణ్ కూడా అక్కడి నుంచే పోటీ చేశారు. ఆయన ఓటమి పాలయ్యారు. ఈసారి ఖచ్చితంగా భీమవరంలో
మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన ఒక బీఫామ్ అక్కడ సబ్మిట్ చేస్తే చాలు, నామినేషన్ వేసి వెళ్తే చాలు, ఖచ్చితంగా ఈసారి జన సైనికులు అందరూ కూడా ఏకమై, వీర మహిళలందరూ కూడా ఏకమై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా గెలిపించుకుంటామన్న ప్రాథమిక సమాచారం ఉంటుంది. గతంలో మనం అక్కడ గ్రౌండ్ వర్క్ చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. గ్రౌండ్ వర్క్ చేసిన పరిస్థితుల్లో కూడాను పవన్ కళ్యాణ్ గురించి కొంత పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. గతంలో ఓడిపోయిన పరిస్థితి ఆయన, అంటే ఇప్పటి వరకు ఈ సీటును కూడా జనసేనకి కేటాయించారు. 3 సీట్లలో భీమవరం కూడా ఒకటి ఉంది. సో అట్లాగే ప్రస్తుతానికైతే అక్కడి నుంచి జనసేనాని పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు 99.9% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనకున్న ప్రాథమిక సమాచారం. సో భీమవరానికి సంబంధించి ఈసారి కూడా చాలా హాట్ సీట్గా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోనే భీమవరం నియోజకవర్గం చాలా, అంటే అక్కడ కొంత సామాజిక సమీకరణాలు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపు అక్కడ నల్లేరు మీద నడక అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. సో చూద్దాం, అంటే నిజంగా భీమవరం నియోజకవర్గం కూడాను ఎప్పుడు కూడాను ఆంధ్రప్రదేశ్లో ఒక హాట్ సీట్గా నడిచింది ప్రస్తుతానికి భీమవరం నియోజకవర్గం. సో మరొక నియోజకవర్గానికి వెళ్దాం. ఇక్కడ నుంచి పాలకొల్లు నియోజకవర్గానికి వెళ్దాం. పాలకొల్లు నియోజకవర్గంలో గుడాల గోపిని వైసీపీ ఇన్ఛార్జ్, వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఇక్కడ నుంచి. సో గుడాల గోపిని ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. సేమ్ అంటే ఎలాంటి చేంజెస్ లేదు, అదే నియోజకవర్గం నుంచి మళ్ళీ ఆయన్ని పోటీ చేయించడానికి వైసీపీ అధిష్టానం కూడా భావించిందనమాట. పాలకొల్లు నియోజకవర్గం కొంత రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా కూడా చెప్పుకోవచ్చు. సో డాక్టర్ నిమ్మల రామానాయుడు గతంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మళ్ళీ అక్కడి నుంచే పాలకొల్లు నియోజకవర్గం నుంచే నిమ్మల రామానాయుడు మళ్ళీ టీడీపీ బరిలో ఉన్నారు. సో ఒకసారి ఉండి నియోజకవర్గానికి సంబంధించి పిఎల్వి నరసింహారాజుని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించాడు. అలాగే మంతెన రామరాజు గతంలో 2019లో మంతెన రామరాజు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన. సో ప్రస్తుతానికి ఈ నియోజకవర్గం నుంచి ఇంకా టీడీపీ క్యాండిడేట్ అయితే అనౌన్స్ చేయలేదు. సో ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం కూడా చాలా టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి అభ్యర్థిని అయితే ప్రకటించాలి. అభ్యర్థి కోసం వేట అయితే టీడీపీ అధిష్టానం మొదలుపెట్టింది. సో ఎవరు మళ్ళీ అదే వ్యక్తిని మంతెన రామరాజునే అక్కడి నుంచి పోటీ చేద్దామా, లేదంటే కొత్త వ్యక్తిని బరిలోకి దింపే ఛాన్సెస్ ఉందా, లేదంటే సామాజిక సమీకరణాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కొంత కాపు సామాజిక వర్గం ఓట్లు, అలాగే క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు చాలా బలంగా ఉండే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి మరొక అభ్యర్థిని ప్రకటిద్దామా, లేదంటే మళ్ళీ గతంలో ఎవరైతే పోటీ చేశారో మంతెన రామరాజుని పోటీ చేద్దామా అనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం అయితే పడిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మరొక నియోజకవర్గానికి వెళ్దాం. ఆచంట నియోజకవర్గానికి సంబంధించి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు అక్కడి నుంచి. అలాగే పితాని సత్యనారాయణ టీడీపీ అభ్యర్థిగా అక్కడి నుంచి ప్రకటించారు. ఆయన గతంలో గెలిచిన పరిస్థితి కనిపించింది మనకి అక్కడికి. సో ఆచంట అనేది ఖచ్చితంగా టీడీపీ కైవసం చేసుకునే ఛాన్సెస్ మళ్ళీ ఒకసారి ఉంది. ఎందుకంటే గతంలో గెలిచిన నియోజకవర్గమే మళ్ళీ ప్రస్తుతానికి జనసేన ఓటింగ్ కూడా తోడైంది. కొంతమేర భీమవరం లాంటి ప్రాంతాల చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడాను బీజేపీ కొంత హవా చూపే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా పితాని సత్యనారాయణకు మళ్ళీ ఒక ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్లో అయితే ఆయన గెలిచి తీరుతారని కూడా మనకున్న ప్రధానంగా అందుతున్న సమాచారం అయితే ఖచ్చితంగా ఆయన గెలుస్తాడని చెప్పేసి. సో మరొక నియోజకవర్గానికి వెళ్దాం మనం. తాడేపల్లిగూడెనికి సంబంధించి తాడేపల్లిగూడెం ఎప్పుడు కూడాను మరొక ప్రత్యేకమైన నియోజకవర్గంగా, పశ్చిమ గోదావరి నియోజకవర్గాల్లోనే తాడేపల్లి నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా కూడా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. కొట్టు సత్యనారాయణ అక్కడి నుంచి ఆయన వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఆయన మీద కొంత ఎలిగేషన్ వచ్చినా సరే మరి జగన్ ఎందుకని, అంటే దాదాపుగా 60 నుంచి 100 స్థానాలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మార్పులు చేర్పులు భాగంగా కొట్టు సత్యనారాయణ మీద కొన్ని అలిగేషన్స్ ఉన్నా సరే ఆయన కొంత వర్క్ చేయలేదని చెప్పినా సరే ఖచ్చితంగా మళ్ళీ ఆయన్నే బరిలో ఉంచాలి, మళ్ళీ వైసీపీకి అవకాశం ఉందని చెప్పేసి భావించి వైసీపీ అధిష్టానం కొట్టు సత్యనారాయణ మళ్ళీ వైసీపీ అభ్యర్థిగా కూడా ఆయన్ని అక్కడి నుంచే పోటీ చేయించాలని చూశారు. ఈలి వెంకట మధుసూదన్ రావు టీడీపీ, ఆయన గతంలో టీడీపీ నుంచి పోటీ చేశారు. అలాగే ఇంకా అంటే 2019కి సంబంధించి ఇంతవరకు కూడాను ఆయన 2019లో పోటీ చేసిన ఈలి వెంకట మధుసూదనరావు ఆయన 2019లో పోటీ చేశారు. ఇప్పటివరకు ఆయన మళ్ళీ అక్కడి నుంచి ఒక అభ్యర్థిని అయితే ప్రకటించలేదు. గతంలో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ఇక్కడి నుంచే పోటీ చేసిన పరిస్థితి కనిపించింది. బొలిశెట్టి శ్రీనివాస్ కూడా అక్కడి నుంచి ఓడిపోవడం జరిగింది. సో అంటే తాడేపల్లిగూడానికి సంబంధించి జనసేనకు టికెట్ కేటాయిస్తారు అనుకుంటున్న తరుణంలోనే ఇంకా ఆ సీట్ని కొంత సస్పెన్స్లో పెట్టారు, పెండింగ్లో పెట్టారు. దానికి ముఖ్యమైన కారణం జనసేనకు సంబంధించిన ఒక ముఖ్యమైన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒకవేళ అలయన్స్లో భాగంగా సీట్ని కేటాయించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయని కూడా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. అలాగే ఏది ఏమైనా సరే ఈసారి జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్ కనుక కరెక్ట్గా సరిగ్గా కుదిరితే కనుక ఖచ్చితంగా తాడేపల్లిగూడెం సీటు అటు టీడీపీ అయినా లేదంటే జనసేన అయినా కైవసం చేసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.
అని చెప్పేసి అక్కడ ఉన్న రాజకీయ విశ్లేషకులు కానీ లోకల్గా ఉన్న నాయకులు ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి ఖచ్చితంగా ఇది కూటమి అభ్యర్థి గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి తాడేపల్లిగూడానికి సంబంధించిన సమాచారం అయితే ప్రాథమికంగా మనకు అందుతుంది ఇక్కడ నుంచి. అలాగే తణుకు నియోజకవర్గానికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే కారుమూరి వెంకట నాగేశ్వరరావు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూడా కొంత స్టేట్ లెవెల్ నాయకుడు, ఆయన మాట్లాడగలిగిన వ్యక్తి. కొంత ఎవరన్నా సరే అపోజిషన్ ఎవరన్నా సరే కొంత డిఫెన్స్లో పడేయగలిగిన వ్యక్తి కారుమూరి. సో మరొక్కసారి 2019లో గెలిచిన కారుమూరికి మళ్ళీ సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే టీడీపీ నుంచి అరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఖచ్చితంగా ఈసారి తణుకు నియోజకవర్గంలో చాలా టఫ్ ఫైట్ కనిపిస్తుంది. అలాగే అరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ అభ్యర్థి, అలాగే కారుమూరి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. దీనికి తోడు జనసేన బీజేపీ ఓట్లు కూడాను కొంత పెద్ద మొత్తంలో పోలే ఛాన్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి అటు పశ్చిమ గోదావరి నియోజకవర్గాల్లో కూడాను ఈ కూటమి చాలా బలంగా స్ట్రాంగ్గా కనిపిస్తుందని కూడా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం. మరొక విషయం ఏంటంటే జనసేన గతంలో వచ్చిన ఓట్ షేరింగ్ కన్నా ఇప్పుడు డబల్ అయింది. ఓట్ షేరింగ్ కూడా కొంత పెంచుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. సో ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేసినా వాళ్ళకి దాదాపుగా 99% కొంతమేర వాళ్ళు గెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బికాజ్ ఈ 5 ఏళ్ల కాలంలో కేవలం సంక్షేమ పథకాల మీదే జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అభివృద్ధి అనేది లేదు, డెవలప్మెంట్ అనేది శూన్యం ఎక్కడ చూసుకున్నా సరే అని చెప్పేసి కొంత జాబ్స్కి సంబంధించిన కానివ్వండి, లేదంటే డెవలప్మెంట్కి సంబంధించిన కానివ్వండి, కొంత కన్స్ట్రక్టివ్గా లేదు గవర్నమెంట్. ఓన్లీ సంక్షేమ పథకాలు డబ్బులు పంచుతూనే పోతున్నారని చెప్పేసి కొంతమేర ఉన్న సమాచారం. సో మరికొంతమంది ఏమంటారంటే సంక్షేమ పథకాలు 5 ఏళ్ళు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రానున్న 5 ఏళ్ళు జగన్ మళ్ళీ వస్తే, జగన్ ప్రభుత్వం వస్తే కనుక రానున్న 5 ఏళ్ళు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో ఏది ఏమైనా సరే మరొక్కసారి వైనాట్ 175 అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఈసారి పులివెందులు కూడా మాదేనని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అయితే చాలా బలంగా చెప్తుంది. చూద్దాం మరొక నియోజకవర్గాలకు సంబంధించిన అనాలిసిస్తో. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన 15 నియోజకవర్గాల కొన్ని అలయన్స్ సీట్లకు సంబంధించి దాదాపుగా 9 సీట్లను అనౌన్స్ చేస్తే 9 సీట్లలో జనసేనకు 3 సీట్లు కేటాయించి మరొక 6 సీట్లు టీడీపీ అనౌన్స్ చేసింది. సో ఇంకా మరొక 6 నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులు ప్రకటించాలి. అంటే ఒకవేళ బీజేపీ వస్తే కనుక బీజేపీకి కొన్ని సీట్లు కేటాయించాలనే, అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కువగా అడుగుతారు. అట్లాగే తిరుపతికి సంబంధించి ఒక స్థానం అడిగే అవకాశం ఉంది. మిగతా 6 స్థానాలు ఉత్తరాంధ్ర కానీ లేదంటే కోనసీమ జిల్లాల్లో కానీ అడిగే అవకాశం ఉంది. సో ఏది ఏమన్నా సరే జనసేనకు సంబంధించి కొంతమేర స్ట్రాంగ్గా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళ ఓట్ షేరింగ్ అనేది పెరిగిందని కూడా మనకు కూడా ప్రధాన సమాచారం అక్కడి నుంచే. సో ఏది ఏమైనా సరే మరొక 2 నెలల్లో ఈ యొక్క ఏదైతే పోటీ అయితే జరగబోతుంది, ఈ 2 నెలల్లోనే ఏపీ ఎలక్షన్స్ నువ్వా నేనా అన్నట్లుండే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నట్లు మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. సో ఇది ఈరోజు అనాలిసిస్. మరొక అనాలిసిస్తో మరొక జిల్లాతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.